ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో హైదరాబాద్లో డిసెంబర్ 1న నిర్వహించే సింహగర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపునిచ్చారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వరకు 1000 కిలోమీటర్ల మాల మహానాడు పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా భద్రాచలం నుంచి మొదలైన మాలల మహాపాదయాత్ర సిద్దిపేట జిల్లా కేంద్రంకు చేరుకోవడంతో మాల మహానాడు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ మాట్లాడారు. ఎస్సీల మధ్య ఐక్యత లోపించడానికే ఎస్సీ వర్గీకరణ చేపట్టారని ఆయన ఆరోపించారు. సిద్దిపేటలో అంబేద్కర్ మాల యువజన సంఘం స్థలంను ఎవరైనా కబ్జా చేయాలని చూస్తే రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేస్తామని సుధాకర్ హెచ్చరించారు. ఈ స్థలం జోలికి రావద్దని వెంటనే మున్సిపల్ అధికారులు పట్టా సర్టిఫికేట్ ఇవ్వాలన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో భాగంగా మన జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు 1000 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే 800 కిలోమీటర్లు పూర్తి చేసుకొని సిద్దిపేటకు రావడం జరిగింది. సిద్దిపేటలో పిల్లి సుధాకర్ గారి బృందానికి మొత్తానికి మేము ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు ఆహ్వానం పలకడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడి నుంచి నిన్న రాత్రి రావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి ఇక్కడి నుంచి పాదయాత్రను ప్రారంభిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే ఇక్కడ సిద్దిపేటల స్థానిక అంబేద్కర్ నగర్ మాల సదరు సంఘం నుంచి మేము ఏదైతే ఇక్కడ ఈ జరిగిన సంఘటనలు ఉన్నాయో మా మాల మహానాడు జిల్లా మరియు రాష్ట్ర కమిటీ కూడా ఈ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. నా పేరు పిల్లి సుధాకర్, నేను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని జాతీయ మాల మహానాడు. భద్రాచలం నుంచి హైదరాబాద్ 1000 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా ఈరోజు సిద్దిపేట రావడం జరిగింది. సిద్దిపేటలో ఇప్పుడు నేనున్న స్థలం ఏదైతుందో ఇది మా పూర్వీకులు, అంటే స్వతంత్రం పూర్వం నుంచి ఇక్కడ మా మాల వర్గానికి సంబంధించినటువంటి సమాధులు కానీ ఇక్కడ మా ఆత్మగౌరవానికి సంబంధించిన స్థలం ఇది. ఈ స్థలంలో ఇది ఇప్పుడు పట్టణం విస్తరణ చెందడం, అభివృద్ధి చెందడం ద్వారా ఇది మొత్తం నిర్వీర్యమైన క్రమంలో మా యువజన సంఘం అవుతుందో అంబేద్కర్ సంఘం ఇక్కడ మాల బిడ్డలందరూ కూడా ఇక్కడ విజ్ఞాన కేంద్రంగా ఏర్పాటు చేసుకొని దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. కానీ దీని మీద రియల్ ఎస్టేట్ సంబంధించిన కావచ్చు, రాజకీయ పెత్తందారుల కన్ను పడ్డది. మేము వారికి ఒకటే చెప్పాల్సుకున్నాం, అధికారులకు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైతే ఈ స్థలం ఉందో ఇది మా ఆత్మగౌరవం సంబంధించిన స్థలం, దీని జోలికి ఎవరు రావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. వీలైతే అవకాశం ఉంటే పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి.